హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర వడలైతే ఈవినింగ్ స్నాక్స్‌కి అయితే చాలా బాగుంటుందండి. ముందుగా దానికోసం అయితే పెసరపప్పు అయితే ఒక 6 అవర్స్ అయితే బాగా నానాలండి. పప్పు నానితేనే మనకనేది బాగుంటుంది. పప్పు నానకపోతే గట్టిగా వడలనేది వచ్చేస్తాయండి. తినడానికి కూడా అంత బాగుండదు. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కచ్చా పచ్చగా. తర్వాత దాంట్లోనే ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెము అల్లము, పచ్చిమిర్చి అయితే నేను ఒక 2 తీసుకున్నానండి. మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకో. కొంచెము కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలా ఈ పెసరపప్పులోకి. ఈ మొత్తం అయితే కొంచెము బాగా కలుపుకోవాలండి. తర్వాత రుచికి ఉప్పు కూడా వేసేసి మొత్తం అయితే జీరా ఇవన్నీ వేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనము వడలనేది వన్ బై వన్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే మనకి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే ఫ్రై చేసేసుకోవాలి. కొంచెము లేట్ అవుతుందండి. లేట్ ప్రాసెస్ ఇది. మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్‌లో సర్వ్ చేసుకొని ఇలా తింటే సూపర్‌గా ఉంటుందండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్